బ్రేకింగ్ న్యూస్ పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని, పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని, బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇక బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. ఇక పీఎస్సీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. పార్టీ ప్రభుత్వం రెండు జోడెద్దుల్లా పనిచేయాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, పీఎస్సీ కొత్త కమిటీ వేసిన తర్వాత ఈరోజు పీఎస్సీ మీటింగ్ అయింది. మొత్తం 22 మంది సభ్యులతో నూతనంగా ఈ మధ్య ఏఐసీసీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సభ్యులతో ఈరోజు పీఎస్సీ మీటింగ్ని కూడా గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాజా రాజకీయాలపైన స్పందించారనే చెప్పుకోవచ్చు. ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య లేనటువంటి సమన్వయం పైన, అదేవిధంగా చాలా మంది ఇప్పటికే అటు కమిటీల్లో తమ పేర్లు రాలేదు అంటూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అలాంటి వాళ్ళకి మరోసారి భరోసా కల్పించారు. సేమ్ టైం దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలలు కూడా ప్రభుత్వం పార్టీ చేసింది ఏంటి, మిగతా రోజుల్లో చేయాల్సింది ఏంటి, మోర్ ఓవర్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ విధంగా సిద్ధం అవ్వాలి, రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా క్రియాశీలకంగా పనిచేయాలి, వాటన్నిటిపైన కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఇందులో భాగంగా పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు పోవాలి, ప్రస్తుతం అలానే పోతున్నాము, పార్టీ ప్రభుత్వం రెండు కలిపి జోడెద్దుల్లా పనిచేయాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోతాము, పార్టీ ప్రభుత్వం తేడా లేకుండా కూడా కలిసి పనిచేయాలి అంటూ పదే చెప్పుకొస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరొకసారి పీఎస్సీ మీటింగ్లో నాయకులందరికీ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇక 18 నెలల్లో కూడా ప్రభుత్వ పాలన అనేది గోల్డెన్ పీరియడ్గా ఉంది. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. సేమ్ టైం బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే రానున్నటువంటి ఎన్నికల్లో గెలుస్తాం, అంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా బలంగా పనిచేయాలి అంటూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సేమ్ టైం పార్టీ నిర్మాణం పైన కూడా పీసీసీ అధ్యక్షులు దృష్టి పెట్టాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రీసెంట్ డేస్లో పార్టీలో కాస్త అలకలు పూచుకున్నారు. చాలామంది తమ పేర్లు రాలేదు, నామినేటెడ్ పదవులు తమకు రాలేదని రీసెంట్గా 69 మంది జనరల్ సెక్రటరీలు, 27 మంది వైస్ ప్రెసిడెంట్ల లిస్టులో కూడా తమ పేర్లు రాలేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి నిన్న కూడా మనం చూసాం. ఇదే గాంధీ భవన్లో అటు గొల్ల కురుమలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కూడా తమ పేర్లు లేవు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కమిటీ పైన చాలామంది నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో పీసీసీ పార్టీ పైన మరింత దృష్టి సారించాలి అంటూ కూడా చెప్పారు. పార్టీ నాయకులు అంతా కూడా ఐక్యంగా పనిచేయాలి అంటూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికి ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ డేస్లో చూస్తే అటు ఖైరతాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, పటాన్చేరు నియోజకవర్గంలో కానివ్వండి, ఇటు వరంగల్లో, గజ్వేల్లో ఎక్కడ చూసినా సరే పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్యనే విభేదాలు క్రియేట్ అయ్యి ఇరు వర్గాలుగా విడిపోయి వర్గ విభేదాలు ఏకంగా ఇన్ని రోజులు ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కాస్త ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో అందరూ కూడా ఐక్యంగా పనిచేయాలి, మరోసారి కాంగ్రెస్ అధికారంలో వచ్చేలాగా కూడా అందరూ పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీలో ఉన్నటువంటి నాయకులు గ్రౌండ్ లెవెల్లో కూడా కష్టపడాలి, పని చేస్తేనే పదవులు వస్తాయి, ఉట్టిగే వచ్చి పదవులు కావాలంటే ఎవరికి కూడా పదవులు దక్కవు. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి ఖచ్చితంగా ఆల్రెడీ పదవులు ఇచ్చాము, మరొకసారి ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అందరూ ఆ లక్ష్యం దృష్టిగానే పనిచేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక మార్కెట్ కమిటీలు కానివ్వండి, టెంపుల్ కమిటీలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా నామినేటెడ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఎందుకంటే చాలా మంది నేతలు ఈ మధ్య పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో పార్టీ లైన్ దాటి బిహేవ్ చేసినటువంటి వాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు ఈ వివరణ ఇవ్వనటువంటి వాళ్లకు నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. సో ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దు, అందరూ క్రమశిక్షణతో వహించాలి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లను కూడా మనం ఎదుర్కోబోతున్నాం. అంటే దాదాపు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం కంటే మేమే ఎక్కువ పథకాలను తీసుకొచ్చాము, మేమే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించామంటూ పదే పదే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, నెక్స్ట్ మరొకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలకి ఇవన్నీ గుర్తుంటాయా అంటే మాత్రం నాయకులలో ఒక క్వశ్చన్ మార్కే నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను మనం తీసుకొచ్చాము, వాటన్నిటికి కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా పనిచేయాలి. సేమ్ టైం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమినీ ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని మనం దృఢంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నాను, గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడి వరకు ప్రజలకు అందుతున్నాయి, లబ్ధిదారులు ఎవరెవరున్నారు, లబ్ధిదారులకు ఎంతవరకు పథకాలు అందుతున్నాయి, వీటన్నిటిపైన కూడా నేను తెలుసుకోబోతున్నాను. అండ్ మోర్ ఓవర్ చివరిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. రీసెంట్గా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారు. అనంతరం ఉప ఎన్నికలు ఉండబోతున్నాయి. ఉప ఎన్నికలకు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. మోరోవర్ రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ప్రతి ఒక్కదానికి కూడా పార్టీ దృఢంగా ఉండాలి, అందరూ కూడా సిద్ధం అవ్వాలి అంటూ అయితే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నూతనంగా పిఎస్సి కమిటీని ఏర్పాటు చేశారు. 22 మంది సభ్యులు ఉన్నారు. మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు ఉన్నారు. అండ్ ఈరోజు స్పెషల్ ఇన్వైటీస్గా అందరూ మంత్రులు కూడా వచ్చారు. మొత్తం ప్రభుత్వం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో పెద్ద ఎత్తున అనేక అంశాలపైన చర్చించారు. వీటన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మీటింగ్లో హాజరైనటువంటి వాళ్ళు అంతా కూడా వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇదంతా వివరించి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానివ్వండి, లేదంటే లోకల్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరికీ కూడా ఇదంతా కూడా వివరించి అసలు ఈ 18 నెలలు మనం ఏం చేశాము, రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాము, ఓవరాల్గా రాబోతున్నటువంటి రోజులని ఎలా ఎదుర్కోవాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. ఇక పార్టీ నిర్ణయం పైన పీసీసీ దృష్టి సారించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు. పనిచేసిన నేతలకే పదవులు వస్తాయన్నారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలన్నారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి అన్నారు. ఇక రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికల లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయన్నారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించారు.